కి స్వాగతం. బుధవరపు బాలాజీ భారత చైతన్య యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్వీనర్ ని ఈ రోజు బీసీలకు జరుగుతున్న అన్యాయం మీద మా జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు గత నెల 22వ తేదీ మంగళగిరి కేంద్రంగా బీసీ సింహ గర్జన ఒక కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమంలోనే రాష్ట్రంలో ఉండే ప్రతి పల్లెకు పట్టణానికి వార్డుకు నగరానికి కరపత్ర ద్వారా కార్యక్రమాన్ని చేర్చి అందరిని ఆహ్వానించి బీసీ సింహ గర్జన అనే కార్యక్రమాన్ని రాష్ట్రం దేశం పిక్కటిల్లేలాగా లక్షల మందితో చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశంలో ఆయన ఆ రోజు తెలియజేశాడు. మాకు బీసీలకు ముఖ్యంగా 5 రకమైన డిమాండ్లు. ఒకటి, బీసీ రక్షణ చట్టం. గత ప్రభుత్వం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ చెప్పాడు, మేము వచ్చిన 100 రోజుల్లోనే బీసీ రక్షణ చట్టాన్ని తయారు చేసి ప్రజలకు ఇస్తామని. అదే కేవలం మాటలకే పరిమితమైంది కానీ ప్రజలకు చేరలేదు. అలాగే రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాల భూములను బీసీలకు కేటాయించాలని మరొక డిమాండ్ మా జాతీయ అధ్యక్షులు తెలియజేశారు. 3వ డిమాండ్గా సమగ్ర కులగణన చేయమని 3వ డిమాండ్ తెలియజేశారు. 4వ డిమాండ్గా స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో 44% రిజర్వేషన్ కూడా బీసీలకు కల్పించాలని చెప్పాడు. 5వ డిమాండ్గా ప్రస్తుత ప్రభుత్వాలు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసే తప్ప ₹1 కూడా నిధులు కేటాయించలేదు. కేవలం వాటి చైర్మన్లు ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే తయారు చేశారు. ఇంత అన్యాయం జరుగుతుంటే ఇది 3 కోట్ల మంది బీసీల యొక్క ఆవేదన, ఆక్రోశం. ఇంత అన్యాయం మీద భారతదేశం స్థాయిలో ఒకే ఒక్కడు మా బోడే రామచంద్ర యాదవ్ గారు మాత్రమే దీని మీద గళవెత్తాడు. ఇది ప్రజల కోసం, ఆయన సొంత కార్యక్రమం కాదు. 3 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. వీటిని కానీ తక్షణమే ప్రభుత్వం మార్చి 31వ తేదీ దాకా గడువు పెట్టాడు. వీటి మీద కానీ నిర్ణయాలు తీసుకోకపోతే ఏప్రిల్ 11వ తేదీ విజయవాడ కేంద్రంగా ధర్నా చౌక్ లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతారని ప్రభుత్వానికి సవాల్ ఇసిరాడు. ఈ లోపల కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప, లేకపోతే జరగబోయే ప్రతి పరిణామానికి ఈ ప్రభుత్వమే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. లేని పక్షంలో ఆయన చేపట్టే శాంతియుత దీక్షకు రాష్ట్రంలో ఉండే 3 కోట్ల మంది మద్దతు పలుకుతున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో గల 29 జిల్లాల్లో కలెక్టర్ గారిని కలిసి వినత పత్రాలు, ఈ 5 డిమాండ్ల మీద వినత పత్రాలు ఇచ్చేదానికి మా జిల్లా కార్యవర్గం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడి నుంచి ర్యాలీగా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి ఈ యొక్క డిమాండ్లు వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి అందించి దీన్ని ప్రభుత్వానికి నివేదించాలని తెలియజేసేదానికి ఈ కార్యక్రమం చేపట్టాము. మేము అక్కడ మాట్లాడతాం. అందరికీ నమస్కారం. నా పేరు నక్కా దినేష్ యాదవ్. బీసీవై పార్టీ ఈసీ మెంబర్ గా బాధ్యతలు స్వీకరించున్నాను. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి
అన్యాయానికి అక్రమానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ యొక్క ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు మినిస్టర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, బీసీల యొక్క హక్కులను అదేవిధంగా వాళ్ళ అభివృద్ధికి గాలి కొదిలేసి ఈ రోజు క్రికెట్ ఆడుతున్నారు. అదేవిధంగా మన జబర్దస్త్ టీం లాగా వాళ్ళు కూర్చొని నవ్వుకుంటూ వాళ్ళ యొక్క పబ్బాలు గడుపునే దానికి ఈ యొక్క ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ రోజు ప్రజల్ని అనేక రకంగా ఇబ్బంది పడుతుంది. ఈ రోజు బోయ రాజశేఖర యాదవ్ గారి నాయకత్వంలో 5 డిమాండ్లతో మన రాష్ట్రంలో రేపు 11వ తారీఖు చేపట్టబోయేటటువంటి నిరాహార దీక్షల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై బీసీ.